ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఎంత ఆసక్తితో వచ్చిన సహోదరులకు సహోదరులందరికీ యేసుక్రీస్తు నామమున చెల్లిస్తున్నామండి. గడిచిన 4 దినాల నుంచి ఇది 5 దినాల నుంచి ఈ యొక్క కోడుకలు జరుగుతున్నాయి. దేవుని కృపను బట్టి సహోదరులు ఏర్పాటు చేసిన యొక్క కోడుకలను బట్టి ఎంతో ఆసక్తితో పాల్గొంటున్న ప్రతి సహోదరుడికి, అదేవిధంగా నన్ను దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి ఆహ్వానించిన సహోదరులకి యేసుక్రీస్తు నామమున చెల్లిస్తున్నామండి. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచించేద్దాం. నేను వాక్యం ఈరోజు 3వ దినాన్ని బోధిస్తున్నాను. మొదటి దినాన ఏ వాక్యం నేర్చుకున్నాడు? ఆశీర్వాదాలు. ఏంటండి ఆశీర్వాదాలు? ఎన్ని రకాలు? 2 రకాలు. ఏంటండి ఆశీర్వాదాలు? భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. దేనికోసం ఒక మనిషి ప్రయాసపడాలండి? ఏ ఆశీర్వాదాల కోసం మనిషి ప్రయాసపడాలంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. నిన్నటి దినాన్ని ఏమి నేర్చుకున్నాడు? సంఘం గురించి నేర్చుకున్నాం. సంఘాన్ని ఎవరు నిర్ణయించారు? ఎవరి నిర్ణయం ద్వారా భూమి మీద సంఘం స్థాపించబడిందంటే దేవుని నిర్ణయం ద్వారా. స్థాపించిన వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు వారు. దాని కొరకు ప్రాణం పెట్టిన వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు వారు. సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు వారు. సంఘాన్ని పోషించేది, సంరక్షించేది, సంఘాన్ని నడిపించేది కూడా ఎవరంటే యేసుక్రీస్తు వారు. సంఘానికి పునాది ఎవరంటే యేసుక్రీస్తు వారు. సంఘంలో ఎవరి రక్తం ఉందంటే క్రీస్తు రక్తం. అన్నిటికీ ఆన్సర్ ఏంటంటే క్రీస్తు. మరి సంఘం ఎవరిదండి? సంఘం కూడా ఎవరిదండి? సంఘం క్రీస్తుది. ఆ సంఘానికి ఏ పేరు ఉండాలంటే క్రీస్తు సంఘం అని ఉండాలి అని బైబిల్లో ఉందా లేదా అని నిన్నటి దినాన సంఘం గురించి ఆలోచన చేసేవాడు. సంఘం స్థాపించిన తర్వాత ఎంతమందితో సంఘం స్థాపించబడిందంటే 3000 మంది. దానికన్నా ముందు ఎంతమంది సభ్యులు ఉన్నారంటే శిష్యులు 12 మంది, మేడగదిలో ఇంచుమించు 121 మంది, ఇంచుమించు 130 మంది సభ్యులు. తర్వాత సంఘం వృద్ధి చెంది ఎంత అయిందంటే 3000 మంది. సంఘం 3000 మంది అంటే ఆషామాషి కాదు. సంఘం 3000 మందిగా చేర్చబడ్డారు అంటే 3000 మంది కలిగిన సంఘం ఉన్నారంటే అది చాలా గొప్ప విషయం. అయితే ఆ సంఘంలో ఉన్న సభ్యులు, ఆ సంఘంలో ఉన్న విశ్వాసులు ఎలా వ్యవహరించారు? వారి పాత్ర ఏంటి? ఇది నాన్న ఆలోచించేది ఏంటంటే సంఘంలో పురుషుని పాత్ర ఏంటి? అదొక అరగంట ఆలోచించేద్దాం. సంఘంలో స్త్రీ పాత్ర ఏంటి? అదొక అరగంట ఆలోచించేద్దాం. సంఘాన్ని దేవుడు ఇచ్చాడు. సంఘంలో మనకు పాత్ర ఇచ్చాడండి, మనం పనిచేసే పాత్ర. ఇప్పుడు మామూలుగా ఈ బిల్డింగ్లో చాలా వస్తువులు ఉన్నాయండి. అన్నీ తిరుగుతున్నాయా? అన్నీ ఆగిపోయినాయండి. అన్నీ తిరిగి ఏమైనా ఆగినట్టు ఏమైనా కనబడుతుందా అంటే లేదండి. ఒకవేళ ఆగితే ఏం చేస్తారండి? ఒకవేళ ఆగిపోతే ఏం చేస్తారండి? దాన్ని రిపేర్ చేయాలి. లేకపోతే రిపేర్ చేసినా పని చేయకపోతే ఎవరు ఏం చేయలేరండి. అలాగే ఈ వస్తువులన్నీ ఈ బిల్డింగ్లో ఎలా ఉపయోగపడుతున్నాయో సంఘంలో ఉండే మనము, దేవుడు మనకు పాత్రని ఇచ్చాడు. పురుషులకో పాత్ర ఇచ్చాడు, స్త్రీకో పాత్ర ఇచ్చాడు. ఈ పాత్రను మనం ఎలా పోషించాలి? దేవుని సన్నిధిలో, దేవుని సంఘంలో నా పాత్ర ఏంటి? పురుషుడిగా నా పాత్ర ఏంటి? స్త్రీగా నా పాత్ర ఏంటి? కొన్ని విషయాలు ఈ దినాన మనం ఆలోచించేద్దాం. మొదటిగా భూమి మీద మొట్టమొదటిగా దేవుడు పురుషుని చేశాడా, స్త్రీని చేశాడా? ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. వాక్యం తెలిసిన ఎవరైనా దాన్ని అంగీకరించాల్సిందే. పురుషుడు దేవుడు చేశాడు కాబట్టి మనం కూడా ముందు ఎవరి గురించి తెలుసుకుందాం? పురుషుని గురించి. ఆ తర్వాత పురుషుని పక్క భాగంలోంచి వచ్చిన స్త్రీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. భూమి మీద దేవుడు మొట్టమొదటి మానవుని ఏర్పాటు చేశాడు. భూమి మీద మానవుని దేవుడు తయారు చేసిన తర్వాత ఆ మానవుని తీసుకెళ్ళి ఎందులో పెట్టాడంటే ఓ అందమైన తోటలో, ఒక అద్భుతమైన తోటలో పెట్టాడు. ఏంటండి ఆ తోట? ఏదైనా తోటలో పెట్టాడు. పెట్టిన తర్వాత నాయనా ఆదాము, నువ్వు తినేసి శుభ్రంగా పడుకో, నువ్వు తినేసి ఈ తోట అంతా ఎంజాయ్ చేయి, నీకు ఇష్టం వచ్చినట్టు ఈ తోటలో బ్రతుకు, నువ్వే రాజువి, నీకు నచ్చినట్టు నువ్వు చేయి అని దేవుడు చెప్పాడా? ఆదాముకి ఏమైనా పని పెట్టాడా? అంటే భూమి మీద పుట్టిన ప్రతి వస్తువుకి సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం చదివితే కనుక యెహోవా ప్రతి వస్తువును దాని పను నిమిత్తము, అంటే దేవుడు ఏర్పాటు చేసిన దేనికైనా ఏముందంటున్నాడంటే దేవుడు ఒక పని కొరకు ఏర్పాటు చేశాడు.
దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి దాన్ని ఏర్పాటు చేశాడు. ఆ ఉద్దేశాల్లో అన్నిటికంటే ప్రాముఖ్యమైన దేవుని సంకల్పము ప్రాముఖ్యమైనది ఏంటంటే, దేవునికి ఈ సృష్టి కాదు ప్రాముఖ్యం, దేవునికి ఈ నదులు కాదు ప్రాముఖ్యం, దేవునికి ఆకాశం కాదు ప్రాముఖ్యం, దేవునికి సూర్యుడు కాదు ప్రాముఖ్యం, దేవునికి చంద్రుడు కాదు ప్రాముఖ్యం. దేవునికి ప్రాముఖ్యం ఎవరంటే ఈ సృష్టిలో ఉండే మానవులమైన మనమే ప్రాముఖ్యం. అందుకే ఈ భూమి మీదకు మనల్ని పంపించి, ఆనాడు ఆదామును పంపించి, మానవుడు పురుషుడు కలిగి ఉండాల్సిన లక్షణాలు, పురుషుడు కలిగి ఉండాల్సిన పనులు, భూమి మీద పురుషుడు పాత్ర ఏంటి, పురుషుని ఎందుకు తయారు చేశాడు, ఈ ఫ్యాన్ తయారు చేశారు ఎందుకండి, దాని పాత్ర ఏంటండి ఇక్కడ. అబ్బాయి నేను గాలి ఇవ్వను, నేను కింద తిరుగుతాను మీ మధ్యలో అంటే ప్రమాదమా కాదండి? చాలా ప్రమాదం. ఒకసారి అలాగే ప్రార్థన జరుగుతుంది, నేను వెనకాల ఉన్నానండి. ప్రార్థన మంచి బలంగా మంచి ఉద్యోగంగా జరిగిపోతున్న ప్రార్థన, బుడిక్కుని ఫ్యాన్ పడిపోయిందండి. అదే ప్లేస్ అలా అంత దూరాన పడిపోయేసరికి మేము వెనకాల ఉన్నామండి. పడతాం పాపం ఒక ఆవిడ నెత్తి మీద పడిపోయిందండి. దాని స్థానం తప్పితే ఏదైనా సరే జరిగేది ఏంటండి? ప్రమాదమే. మన స్థానం మనం తప్పకూడదు. దేవుడు మనల్ని ఏ స్థానంలో ఉంచాడు, మన పాత్ర ఏంటో, మన స్థానాన్ని మనం తప్పకూడదు. నీ స్థానాన్ని, నా స్థానాన్ని, మన స్థానంలోంచి మనం తప్పితే జరిగేది ఏంటండి? జరిగేది ప్రమాదమే. అలాంటి ప్రమాదాలు ఎన్నో జరుగుతున్నాయి. ఎప్పటి నుంచి జరుగుతున్నాయి? ఏదైనా తోట నుంచి ప్రమాదాలు జరుగుతూనే వచ్చాయి. మనిషి ఇంకా మేల్కొనట్లేదండి, మనిషి ఇంకా జాగ్రత్త పడతలేదండి. మనిషి ఏమన్నా వాటి గురించి ఏమైనా ఆలోచన చేస్తున్నాడంటే ఏమాత్రం ఆలోచన చేయట్లేదు మనిషి. అలాగే ఆదాముని భూమి మీద దేవుడు పంపించిన తర్వాత ఆదాముని సోమరుగా ఉండమని దేవుడు కోరలేదండి. భూమి మీద పురుషుడి పాత్ర ఏంటి? మొట్టమొదటి ఆదాముతో దేవుడు చెప్పాడు, భూమి మీద ఉన్న ఏ పురుషుడైనా చేయాల్సిన 2 పనులు, పురుషుడికి ఉండాల్సిన బాధ్యత ఏంటో దేవుడు చెప్పాడు. పురుషుడి పాత్ర ఏంటి రోజు ఆలోచన చేద్దామండి. ఆదికాండము 2వ అధ్యాయము, ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదేను తోటను సేద్యపరచుటకును దానిని కాచుటకును దానిలో ఉంచెను. ఆదాముని ఏదైనా తోటలో ఎందుకు ఉంచాడు? ఎంజాయ్ చేయడానికి, తినేసి పడుకోవడానికి, తాగేసి గంతులు వేయడానికి సృష్టించలేదు ఆదాముని. ఏదైనా తోటలో ఎందుకు ఉంచాడంట? అందులో ఎందుకు ఉంచాడో పని కూడా చెప్తున్నాడండి. భూమి మీద మొట్టమొదటి పురుషుడి పాత్ర ఏంటో, భూమి మీద పురుషులుగా పుట్టిన మన పని ఏంటో, సంఘంలో పురుషులుగా ఉంటున్న మన బాధ్యత ఏంటో చాలా వివరంగా చెప్పాడు. కుటుంబాల్లో పురుషులు లేకపోతే కుటుంబ పరిస్థితి ఏంటంటే, కుటుంబంలో తండ్రి లేకపోతే ఆ కుటుంబ పరిస్థితి ఏంటి? ఆ కుటుంబం ఆనందంగా బ్రతకగలదా అంటే ఆనందం ఉండదండి. ఇంకా ఆ కుటుంబం అవసరాలు ఏమైనా తీరతాయంటే తీరవండి. తండ్రి ఉన్నప్పుడు తీరే అవసరాలు వేరుగా ఉంటాయి, తండ్రి ఉన్నప్పుడు చూపించే ప్రేమ వేరుగా ఉంటుంది, తండ్రి ఉన్నప్పుడు కుటుంబ బాధ్యత వేరుగా ఉంటుంది. కుటుంబంలో తండ్రి లేకపోతే చాలా ఆనందాన్ని ఎవరు కోల్పోతారంటే కుటుంబం కోల్పోద్దండి. సంఘంలో పురుషుడు లేకపోతే ఎంత బాధో ఎవరికి తెలుస్తుందండి? అనుభవించేవారికి మాత్రమే తెలుస్తుందండి. మరి సంఘంలో పురుషులు లేకపోతే నా చిన్నప్పటి నుంచి వస్తున్నాను, సంఘంలో పురుషులు చాలా తక్కువ అండి. నా చిన్నప్పటి నుంచి అండి, మా పూర్వీకులు కూడా అదే చెప్పేవారు. పురుషులు ప్రార్థనకు రారు, పురుషులు ప్రార్థనలో కూర్చోరు. వచ్చినా ఎంతమంది వస్తారంటే చాలా తక్కువ మంది వస్తారు. ఏ ప్రార్థనకైనా వెళ్ళండి, పురుషులు ఎక్కువ ఉంటారా తక్కువ ఉంటారా? కుటుంబంలో పురుషుడు లేకపోతే ఆ కుటుంబం ఎలాగైతే అవిటితనంతో కుంటిపడిపోతుందో, సంఘంలో పురుషుడు లేకపోవటం కూడా అది సంఘానికి ఒక కుంటితనం కలుగు చేస్తుంది. సంఘానికి అది లోపం కలిగి, లేదా ఎన్నో లోపాలు కలిగి సంఘం ఏ కార్యక్రమం ముందుకు చేసే భాగ్యం కానీ ధైర్యం కానీ సంఘం కోల్పోద్ది. సంఘానికి, కుటుంబానికి పురుషుడు ఎంత అవసరమో, కుటుంబంలో పురుషుడి పాత్ర ఎంత దేవుడు ఇచ్చాడో, సంఘంలో కూడా పురుషుడు చాలా 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 ఏంటండి అవసరమా కాదండి? చాలా అవసరమాడు. సరే, పురుషుడి పాత్ర ఏంటి? 2 పనులు చెప్పాడండి. పురుషుడు చేయాల్సిన 2 పనులు. పురుషుడికి 2 పనులు చెప్పాడు, స్త్రీకి 1 పని చెప్పాడు. ఎవరికి ఎక్కువ పనులు ఇచ్చాడండి? ఇప్పుడు
పురుషుడిగా ఇచ్చాడండి. నాయన ఆదాము, నేను ఏదైనా తోటలో పెట్టడం గల కారణం ఏంటంటే 2 పనులు నీకు అప్పచెప్తున్నాను. ఏంటి ఆ 2 పనులు? ఏదైనా తోటని ఏం చేయాలంటున్నాడంటే సేద్యపరుచు అన్నాడు. రెండవది ఏమన్నాడంటే దానిని కాచుటకు సేద్యం చేయమంటున్నాడు. ఏదైనా తోటలో రకరకాల మొక్కలు ఉన్నాయి, ఏదైనా తోటలో రకరకాల వృక్షాలు ఉన్నాయి, రకరకాల చెట్లు ఉన్నాయి. వీటన్నిటిని ఏం చేయమన్నాడంటే సేద్యం చే. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే ఏదైనా తోటలో నువ్వు ఖాళీగా ఉండకు, ఏదైనా తోటలో నువ్వు పని చేయి. అర్థమైందా లేదా అండి? సేద్యం చేయడం అర్థం అవ్వచ్చు, అర్థపోవచ్చు. ఈ భాష అర్థం అవుతుందండి. ఏ భాష? ఏదైనా తోటలో ఆదాము పని చెయ్యాలని ఎవరు నిర్ణయించారండి? దాన్ని బాగు చేయి, దాన్ని బాగు చేయి. ఎక్కడైనా పుచ్చులు ఉన్నాయేమో, ఎక్కడైనా కుళ్ళిపోతుందేమో, ఎక్కడైనా ఏదైనా చెట్టు బలహీనమైపోయిందేమో, ఎక్కడైనా చెట్టు పడిపోవడానికి సిద్ధంగా ఉందేమో, ఈ గాలుల వల్ల, ఈ తుఫానుల వల్ల, లేకపోతే ఈ బలహీనపడి చెట్టు ఎక్కడైనా వంగిపోయిందేమో. ఈ బాధ్యత ఏంటంటే వీటన్నిటిని సేద్యం చేయాల్సిన పని నీదే. స్త్రీలుగా పురుషులుగా? పురుషులుగా అండి. కుటుంబంలో కూడా సంఘంలో కూడా దేశంలో కూడా ప్రతి పురుషుడు పనిచేయాలండి. పురుషుడు పని చేయకపోతే ఆ కుటుంబం ఎంత అవుటిపడిపోద్దో. తండ్రి పనికి వెళ్లకుండా, తండ్రి తాగుపోతాడే, తండ్రి ఇష్టానుసారంగా బ్రతికితే, తండ్రి సంపాదన కుటుంబంలో లేకపోతే, తండ్రి బిడ్డలను చూడకపోతే కుటుంబంలో కలిగే ఆవేదన అంతా ఇంత కాదు. ప్రతి పురుషుడికి ఉండాల్సిన లక్షణం ఏంటంటే నువ్వు పని చెయ్యాలి. పని చేయడమే పురుషుడి యొక్క లక్షణం. మేసం రావడం కాదు పురుషుడి లక్షణం, మేసం తిప్పడం కాదు పురుషుడి లక్షణం, తొడలు కొడతాం కాదు పురుష లక్షణం. పురుష లక్షణం ఏంటంటే పని చెయ్యడం. ఇది ఎవరి లక్షణం అండి? ఆది మానవుడైనా ఎవరికి చెప్తున్నాడు అండి? ఆదాముకి చెప్తున్నాడు. ఆయన ఆదాము, నాకు ఏ పని లేదు కదని తినేసి పడుకుంటే నువ్వు వీల్లేదు. నువ్వేం చెయ్యాలంటే నువ్వు పని చేయి. రోజు సోమరితనం బాగా పెరిగిపోయింది, సోమరులు బాగా పెరిగిపోయారు. ఇటు కుటుంబాల్లో పని చేయట్లేదు పురుషులు, ఇటు సంఘాల్లో కూడా పురుషులు పని చేస్తున్నారా అంటే పని చేయట్లేదు. చాలా తక్కువ మంది అండి. ఏమనుకుంటాడంటే పురుషుడు ఏమనుకుంటాడంటే నేను ప్రార్థనకి వెళ్తామే ఎక్కువ, నేను వెళ్ళి అక్కడ కూర్చోవటమే ఎక్కువ, నేను అక్కడికి వెళ్ళి చందా వేయడమే ఎక్కువ, మళ్ళీ నేను పని చేయడం ఏంటి? ఇంట్లోనే నా పేట్లు మా ఆవిడ తీస్తుంది, ఇంట్లోనే నా బట్టలు ఒకరు ఉతుకుతారు. ఇంట్లో ఎవరు ఉతికినా ఎవరు ఉతకపోయినా సంఘంలో ప్రతి పురుషుడు పని చేయాల్సిందే. ఇది ఏ లక్షణం అండి? ఇది ఏ లక్షణం అండి? పురుష లక్షణాల్లో లక్షణం ఏంటంటే పురుషుడు పని చేయాల్సిందే. నోవాహు పని చేశాడా పని చేయలేదంటే పుష్కలంగా పనిచేసాడండి. ఎవరి కోసం పనిచేసాడండి? దేవుని కోసం పనిచేసాడండి. ఎంతకాలం పనిచేసాడండి? 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, ఇంచుమించు 100 సంవత్సరాలు పైబడే ఎవరి పనిలో ఉన్నాడంటే దేవుని పనిలో ఉన్నాడండి. ఒకవేళ పురుషులు పని చేసినా సొంత పనులు చేసేవారు ఉన్నారు తప్ప దేవుని పని చేసే పురుషులు చాలా 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 తక్కువ. మరి క్రైస్తవులు, బైబిల్లో ఉన్న పురుషులు ఎలా పనిచేశారు? పురుషుడు ఎలాంటి వాడంటే కుటుంబానికి ట్రైన్కి ఒక ఇంజిన్ లాంటి వాడు పురుషుడు అండి. ఇంజినే నడవకపోతే, ఇంజినే పని చేయకపోతే, ఇంజినే సతులుగా పడిపోతే వెనకాల భోగిలి పరిస్థితి ఏంటి? సంఘంలో పురుషుడు పని చేయకపోతే ఇంజిన్ ఆగిపోయిన ట్రైన్తో సమానం సంఘం అయిపోద్ది. సంఘం ముందుకెళ్ళే ప్రసక్తే ఉండదండి. సంఘం ఆగిపోయే పరిస్థితుల్లోకి వచ్చేద్దండి. నీ దగ్గర డబ్బు ఉందా, డబ్బు లేదా, డబ్బు మ్యాటర్ తర్వాత, ముందు నువ్వు నేను సంఘంలో ఏం చేయాలంటే సంఘంలో పనికొచ్చే పాత్రగా ఎవరు ఉండాలండి? పురుష లక్షణం ఏంటంటే పురుషుడు పని చెయ్యాలి. పని చేయకపోతే, సేద్యం చేయకపోతే ఏమవుతుంది? ఇందాక సామెతలు చదివామండి. సామెతల గ్రంథము 24వ అధ్యాయము, సామెతల గ్రంథము 24వ అధ్యాయము 30వ వచనం ఆదిరమ్మ చదవండి. ఇక్కడ పని చేయను సోమరు ఉన్నాడంట. సోమరవాని చేను నేను దాటిరాగా, తెలివిలేని వారి ద్రాక్ష తోటను నేను దాటిరాగా, ఇదిగో దాని అందంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండేను. సరిపోద్దాడు. పని చేయకపోతే, సోమరుడు పొలం ఉంటే కనుక ఆ సోమరుడు పొలంలో పని చేయకపోతే పొలం అంతా దేంతో నిండిపోద్ది అంటాడు. ముండ్ల తుప్పలు పండిపోతాయంట. తర్వాత ఇంకేమన్నాడు? దోలగుండ్లు దానికి కప్పి ఉండేను, దాని రాతి గోడ. ఈ సోమరుడు వల్ల అన్నీ నష్టాలే. సోమరుడు వల్ల నష్టాలా కాదా అంటే కట్టుకున్న గోడ కూడా ఏమవుతుంది అంటాడు? పడిపోయే అవకాశం. సంఘంలో పురుషుడు పని చేయకపోతే, సంఘంలో పురుషుడు యాక్టివ్గా లేకపోతే,
సంఘంలో పురుషుడు సహకరించకపోతే, సంఘంలో పురుషుడు బాధ్యత పురుషుడు నెరవేర్చకపోతే ఆ సంఘం కూడా పడిపోయే అవకాశం 100కి 100% ఉంది. 100కి 100% ఉంది, 1% కాదండి. 100కి 100% ఉందండి. ప్రమాదం ఉందా లేదా అంటే, పురుషుడు పని చేయకపోతే ప్రమాదం ఉందా లేదా అంటే చాలా ప్రమాదం ఉందండి. ఈనాడు పురుషులు పనిచేసేవారు తక్కువైపోయారు, స్త్రీలే ఎక్కువ పని చేస్తున్నట్టు ఏ చోటకి వెళ్ళినా కనబడుతుందండి. మా సంఘంలోనే కాదు, నేను చాలా చోట్ల తిరుగుతూ ఉంటాం. స్త్రీలే ఎక్కువ కష్టపడుతుంటారు, స్త్రీలే పని చేస్తూ ఉంటారు. ఒకవేళ పురుషులున్నా యవనస్తులు ఎక్కువ ఉంటారా, పెద్ద వయసులో ఎక్కువ ఉంటారా? ఎవరు ఎక్కువ ఉంటారండి? ఎవరు ఎక్కువ ఉంటారంటే పెద్ద వయసులో ఎక్కువ ఉంటారండి. మరి యవనస్తులు ఏం చేస్తూ ఉంటాడు? పబ్జీ గేమ్ ఆడుతూ ఉంటాడు. యవనస్తుడు ఏం చేస్తూ ఉంటాడు? సెంటర్లో కూర్చొని సిగరెట్ తాగుతూ ఉంటాడు. యవనస్తుడు ఏం చేస్తూ ఉంటాడు? జల్సాలు చేస్తూ ఉంటాడు. మరి ప్రార్థనకు వచ్చే తల్లిదండ్రులకు చెప్పరా? మీరు బోధించరా? మనం క్రైస్తవులు, మనం వెళ్ళాల్సింది ప్రార్థనకి, మనం కూర్చోవాల్సిన దేవుని సన్నిధిలో, మనల్ని పుట్టించింది దేవుడు, మనం బ్రతకాల్సిన దేవుని కొరకని. పురుషుడు ఏం చేస్తున్నాడు? ఇంట్లో గారం ఎక్కువైపోయి, అనురాగాలు ఎక్కువైపోయి, సగం పిల్లలు పాడైపోవడానికి కారణం ఎవరంటే తల్లిదండ్రులే. తండ్రి ఇంజిన్లా నిలబడి భోగిలన్నీ లాక్కెళ్తే భోగిలు ఎటు వెళ్తాయండి? నోరు మూసుకుని ఇంజిన్ ఎటు వెళ్తే అటు వెళ్తాయి. ఇంట్లో ఉన్న పురుషుడు సినిమాలకు వెళ్తే భార్య ఎక్కడికి వెళ్తుంది? ఇంట్లో ఉన్న పురుషుడు తాగితే పిల్లలు ఏం చేస్తారు? లోపం ఎవరిదంటే, నీ తరంతో ఆపే పాపాన్ని, నీ తరంతో త్రాగుండి ఆపే, నీ తరంతో వ్యభిచారాన్ని ఆపే, నీ తరంతో జరుగుతున్న పాపాన్ని ఆపే. వెనకాల కొన్ని 100 తరాలు బాగుపడతాయండి. నిజంగా మా ముందు తరం ఎవరికి తాగుడు అలవాటు లేదండి. మా ఇంట్లో వాళ్ళకి గనక తాగుడు అలవాటు ఉంటే, మా పిల్లలందరిలో ఒక 50 మంది పిల్లలు ఉంటాం, పొరపాటున ఎవడెవడికి వచ్చేదినండి. మా ముందు తరాలకి ఎంత ధన్యులమో. ముందు తరాలకి ఎవడికి తాగుడు అలవాటు లేదండి, మాకు రాలేదండి. ముందు తరాలకి సినిమాలు అలవాటు లేదండి, మాకు లేవండి. ముందు తరాలకి ఈ లోకల్ నుండి ఏ చెడు అలవాట్లేదు, ఆ తరాలను బట్టి మాకు కూడా ఏం రాలేదండి. మా ముందు వాళ్ళు కనుక సిగరెట్టు దమ్ము తాగుంటే కనుక కొట్టుకు అటు ఇటు పంపినప్పుడు పిల్లలు ఏం చేస్తారండి? పురుషులు ఇలాంటి పనులు చేయకూడదండి. ఒరే కొట్టుకెళ్ళి సిగరెట్తే, కొట్టుకెళ్ళి మందు బాటిల్తే, కొట్టుకెళ్ళి సోడాకాయలతే, పిల్లల ముందు ఇలాంటి దుర్మార్గమైన పనులు చేయకూడదండి. ఒకళ్ళు తాగేసి చచ్చిపోవాలనుకుంటే ఊరి సేవల సమాధులు ఎక్కడ ఉంటాయో అక్కడికి వెళ్ళి తాగేసి అక్కడే చచ్చిపోడు. పిల్లల ముందు దయచేసి పాపాన్ని చేయొద్దు. పిల్లల ముందు ఎలా తాగాలో నేర్పించొద్దు. అలా నేర్పిస్తాడు. ఏం నేర్చుకుంటాడు చిన్నప్పటి నుంచి అంటే, ఓహో మా తాత ఇలా తాగేవాడు, నేను కూడా అంటాడా? అన్నాడు, ఖచ్చితంగా అంటాడు. పురుషుడి బాధ్యత చాలా ఉంది. పురుషుడు పని చేయకపోతే అక్కడ ఏం జరిగిందంటే, ఏం మొలిసినాయి అంటాడు? ముళ్ళ తుప్పలు బలిసినాయి అంట, దోలగుండలు కప్పి ఉండేను, దాని రాతి గోడ పడి ఉండెను. 32వ వచనంలో ఆయన అంటున్నాడు, నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుని దాన్ని కనిపెట్టి ఏం తెచ్చుకున్నాడంటండి? బుద్ధి తెచ్చుకున్నాడంటండి. ఎవరండి? ఈ జ్ఞాని అయిన ఈ వ్యక్తి రాస్తూ, ఆ సోమరుని చూసి అలాగ నా కుటుంబం ఉండకూడదు, అలా నా బిడ్డలు ఏడవకూడదు, అలా నా సంఘం ఉండకూడదు. సంఘం అంటే ఎలా ఉండాలి, పురుషుడు పనిచేస్తే సంఘం ఎంత అభివృద్ధి చేస్తుందో బోల్డ్ సంఘాలు బైబిల్లో రుజువులు ఉన్నాయండి. పురుషుడు పని చేయకపోతే సంఘం నష్టపోతాయని బోల్డ్ సంఘాలు లోకంలో కనబడుతున్నాయండి. బోల్డ్ సంఘాలు ప్రారంభించి అర్ధాంతరంగా ఆపేసిన సంఘాలు లోకంలో చాలా ఉన్నాయి. చర్చి బిల్డింగులు ఖాళీగా ఉన్న సంఘాలు చాలా ఉన్నాయండి. ఏం జరుగుతుందంటే, పురుషుడు పని చేయకపోతే ఏం జరుగుతుంది? సంఘం మూతడిపోతే ఏం జరుగుతుంది అంటే, పురుషుడు పని చేయాలండి. ఇంకా ఆదాముకి ఇచ్చిన రెండో పని ఏంటంటే, ఒకటి సేద్యం చేయమన్నాడు. రెండోది ఏం పోయాడంటే, సేద్యం చేయడం మాత్రమే కాదు, అందులోకి ఎలాంటి మృగాలు లేకపోతే అందులోకి ఎలాంటి అపాయము కలగకుండా దాన్ని ఏమంటున్నాడంటే, దాన్ని కాయి. పని చేయాలంట పురుషుడు. పని చేయడం మాత్రమే కాదంట, పురుషుడి బాధ్యత ఏంటంటే, కాపాడాల్సిన బాధ్యత కూడా ఎవరిదండి? పురుషుడిదేనండి. స్త్రీలు కాపాడాలా, పురుషులు కాపాడాలా? స్త్రీలకు ఒక పనే, పురుషుడికి 2 పనులు. ఏంటి ఆ పనులు? ఒకటి పని చేయాలి, రెండో బాధ్యత ఏంటంటే పురుషుడు దాన్ని కాపాడాలి. కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిదండి? పురుషుడిదే. మరి సంఘాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా ఎవరిదండి? సువార్థికుడిదిలేండి. సువార్థికుడు వస్తాడు, కాపాడుకుంటాడు, తుడుచుకుంటాడు, వెళ్ళిపోతాడు, ఆయనే పాడుకుంటాడు, ఆయనే కూర్చుంటాడు. మేము సంఘం 2 చోట్ల పనిచేస్తున్నాడు. అక్కడ ఒక చోట చాలా తక్కువ మంది ఉంటారండి.
అందరూ పెద్దవాళ్ళు ఉంటారు, 15 మంది ఉంటారు వేరే వేరే చోట. అక్కడికి వెళ్ళినప్పుడు నేనేం చేస్తానంటే నేను వెళ్ళి కూర్చుంటాను అంతే. వాళ్ళే ప్రారంభ ప్రార్థన వాళ్ళతోనే చేయిస్తున్నాడు, పాటలు వాళ్ళతోనే పాడిస్తున్నాడు. నేను ఏ టైంకి లేచి నిలబడతానంటే నేను వెళ్ళేసరికి కుర్చీలేసి ఉండాలి వాళ్ళు, నేను వెళ్ళేసరికి రొట్టె ద్రాక్షరసం వాళ్ళే చేసి ఉండాలి, నేను వెళ్ళేసరికి నీట్గా చేపల వేసి ఉండాలి. వాళ్ళకి రూల్ పెట్టానండి, ఇవన్నీ మీరు చేస్తేనే మీ దగ్గరికి వస్తాను. ఎందుకు నేను వేరే చోట పని చేస్తున్నాను, మీ దగ్గరికి నేను రావాలి అంటే మీరు ఈ పనులన్నీ చేసి నేను వచ్చేసరికి రెడీ చేసి కూర్చోబెడితే నేను మీ దగ్గరికి వస్తాను. గత 4 సంవత్సరాల నుంచి జరుగుతుంది. నేను వెళ్ళి అలా కూర్చుంటాను అంతే. రొట్టె ద్రాక్షరసం అలా చేస్తారండి, కుర్చీలు ఆలే వేస్తారండి, చేపలు ఆలే వేస్తారండి, ప్రారంభ ప్రార్థన ఆలే చేస్తారు, పాటలు ఆలే పాడతారు. నేను వాక్యం టైకి సహోదరులు వచ్చి వాక్యం చెప్పాలంటారు, నిలబడి వాక్యం చెప్పి నా పని నేను చూసుకుని వెళ్ళిపోతున్నాడు. సంఘంలో పురుషుడి బాధ్యత ఉన్నది 4 యవనస్తులే, ఎక్కువ కూడా లేరండి. 4 యవనస్తులే ఉన్నారు. వారానికి ఒకరు నడిపిస్తారండి, వారానికి ఒకరు పాటలు పాడతారండి. నా బాధ్యత ఏంటి? అన్నీ నేనే చేస్తే, నేనే పాటలు పాడుకుని, నేనే వాక్యం చెప్పుకుని, నేనే ప్రార్థన చేసుకుని, నేనే తుడుచుకుని, నేనే వేసుకుంటే వచ్చిన పురుషులు ఏం చేస్తారు? మరి ఏం చేస్తారు చెప్పండి? పురుష లక్షణం ఏంటంటే పురుషుడు ఎక్కడున్నా పురుష లక్షణం పని చెయ్యటం. పురుష లక్షణం ఇంకో లక్షణం ఏంటంటే ఎక్కడున్నా దేశాన్ని ఎవరు కాపాడుతున్నారు? ఎవరండి? సైన్యం అంతా. ఎండకు భయపడతారా? భయపడరండి. చలికి భయపడతారా? భయపడరు. యుద్ధం జరుగుతుందే భయపడతారా? అవసరమైతే వారు ప్రాణాలు వదిలేస్తారు దేశం కొరకు. అది పురుష లక్షణం. ఇక్కడ మీ ప్రాణాలు వదలక్కర్లేదు, ఇక్కడ పనిచేయ సరిపోద్ది. ఈ సంఘాన్ని కాపాడు, ఎలాంటి ప్రమాదం సంఘానికి వాటిల్లకుండా కాపాడాల్సిన బాధ్యత ఎవరిదండి? సంఘంలో ఉన్న ప్రతి పురుషుడిది. అది యవనస్తులు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, వృద్ధాప్యంలో ఉన్న గారు అవ్వచ్చు. సంఘాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. తర్వాత అలాగా ఆ పనులు చేసిన వారు ఎవరున్నారు? దేవుని కోసం పనిచేసిన వ్యక్తి నోవాహు పనిచేశాడు, దేవుని కొరకు మోషే పనిచేశాడు, దేవుని కొరకు యెహోషువ పనిచేశాడు, దేవుని కోసం. తర్వాత వచ్చిన ప్రవక్తలందరూ షడ్రకు, మేషకు, దానియేలు, తర్వాత ప్రవక్తలందరూ యెషయా, ఇర్మియా, ఈ ప్రవక్తలందరూ ఎవరి కోసం పనిచేశారండి? దేవుని కోసం. ఇప్పుడు దాకా నువ్వు చాలా పనులు చేసి ఉంటావు, ఎవరి కోసం చేశారు పురుషులందరూ? నేను ఇల్లు కట్టానండి, మంచిదే. నేను బండి కొనుక్కున్నానండి, ఇంకా మంచిది. మా ఆవిడకి హారాలు నక్కలేసుకున్నాను, ఇంకా మంచిది. దేవుని కొరకు ఏం చేసావు పురుషుడా అడుగుతాడండి రేపు పొద్దున్న. నేను కాదు అడుగుతూ, పైకి వెళ్ళిన వెంటనే ఒరే పురుషుడా ఏం చేసావు నా కోసం నువ్వు? ఇల్లు కట్టుకున్నాను ప్రభు కింద, అయి కాదు. మా ఆవిడకి నక్కలేసుకున్నాను, సిజీ అయి కాదు. నా కోసం ఏం చేసావు నువ్వు? నోవాహుని అడిగితే ధైర్యంగా చెప్తాడు, అదిగో ప్రభు వాడకట్ట నీకోసం. మోషేని అడిగితే ధైర్యంగా చెప్తాడు, అదిగో ప్రభు 30 లక్షల మందిని 40 సంవత్సరాలు నడిపించాను నీకోసం. నువ్వేం చేసావు పురుషుడు అంటే వెళ్ళి పడుకున్నాను ప్రభువా. నువ్వేం చేసావు పురుషుడు అంటే ఏం చేసావు పురుషుడా? ఓ పురుషుడు పనిచేశాడు దేవుని కొరకు. ఆ వచనాలు చదువుదాం. ఈరోజు ఎంత ఆలస్యమైనా ఈ పాఠం ముగించుకుని వెళ్దాం. ఈ 2 పాఠాలండి ఒకరోజు చెప్పమన్నారు, అందుకే కొంచెం టైం పడుతుంది. ఓ పురుషుడి గురించి ఆలోచించేద్దాం, ఎలా పనిచేశాడో చూడండి దేవుని కొరకు. 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయము. 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం. చదవండి అమ్మా. అదే ఏలియాకు ప్రత్యక్షమై భూమి మీద వర్షం కురిపించబోచున్నాను, ఆహాబును దర్శించమని సెలవేగా, ఆహాబు దర్శించుటకే ఏలియా వెళ్ళిపోయి షోమ్రోన్లో ఘోరమైన క్షామం కలిగి ఉండగా, ఇక్కడి నుంచి జాగ్రత్త చదువుదాం. ఆహాబు అనే రాజు ఉన్నాడు. ఆహాబు ఇంట్లో పనిచేసే గృహ నిర్వాహకుడగు ఓబద్యాను పిలిపించెను. ఓ పురుషుడు ఉన్నాడు రాజు దగ్గర. ఏ పని చేస్తున్నాడు ఈయనంటే గృహ నిర్వాహకుడు. అంటే మన భాషలో చెప్పాలంటే రాజు దగ్గర ఒక పిఏ లాంటి వాడు అండి. పిఏ అన్నీ చూసుకుంటాడు. ఎమ్మెల్యేకి పిఏలు ఉంటారు, ఎంపీలకు ఉంటారు, మినిస్టర్లకు ఉంటారు. అలాగా ఈ ఆహాబుకి ఒక పిఏలా పనిచేస్తున్నారు. ఎవరంటే ఓబద్య. ఈ ఓబద్య ఎలాంటి వాడంట? ఈ ఓబద్య యెహోవా యందు బహుభయభక్తులు గలవాడై యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలన చేయుచుండగా గుహలో 50 మందిని 100 దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను.
యెజబేలు అని ఒక దుర్మార్గమైన ఒక స్త్రీ ఉంది. ఈ స్త్రీకి వచ్చిన ప్రేరేపణ ఏంటంటే, ఈ నా రాజ్యంలో దేవుని ప్రవక్తలు ఎవరు ఉండకూడదు, ఈ ఇశ్రాయేలు దేశంలో ఎవరు ఉండకూడదు అంటే దేవుని ప్రవక్త అన్నవాడు ఒకడు కనబడకూడదు, వారిని చంపేయండి అన్నారట. దేవుని ప్రవక్తలను చంపేస్తున్నారు, అందరూ పారిపోతున్నారు, భయపడుతున్నారు. యెజబేలు యొక్క ఆజ్ఞకి లేకపోతే అహాబు యొక్క చర్యలకి అందరూ భయపడుతున్న స్థితిలో ఈ ఓబద్యా ఏం చేశాడంటే, వాళ్ళు కాపాడుకుంటారులే, ఎవరిని దేవుని ప్రవక్తలను కాపాడడానికి దేవుడు వస్తాడులే, దేవుడే తన బిడ్డలు కాపాడుకుంటారులే, అందరూ మాట అంటారట. దిక్కు లేని వారికి అబ్బా నువ్వు దిక్కవ్వో దిక్కు లేని వారికి ఎవరంట మాట చెప్తూ చాలా సులువు అండి. ఈ ఓబద్యా దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అనలేదండి, దేవుని ప్రవక్తలకి దేవుడే దిక్కు అనలేదు. ఏమన్నాడంటే, దేవుని ప్రవక్తలకి నేను దిక్కు. పురుష లక్షణం అంటే అదండి, పురుషుడికి ఉండాల్సిన లక్షణం అదండి. యెజబేలేమో పక్కన దేవుని ప్రవక్తలందరినీ చంపుకుంటూ వెళ్ళిపోతుంటే, ఈ ఓబద్యా చచ్చేవారికి నేను ఆశ్రయం ఇస్తాను, ప్రాముఖ్యంగా దేవుని బిడ్డలు నేను చేరదీస్తానని ఎంతమందిని చేరదీశాడంటే 100 మంది. 100 అంటే ఎంత కదండి, ఎంతమందిని అంటే 100 మందిని చేరదీశాడు. ఒకరికి భోజనం పెట్టాలంటే, ఇద్దరికి భోజనం పెట్టాలంటే, ముగ్గురికి పెట్టాలంటే, 100 మందికి పెట్టాలంటే ఆ 100 మంది కూడా మళ్ళీ ఎవరు, 100 మంది కూడా ఎవరండి, ఆ పురుష లక్షణం ఏంటో కనబడుతుంది అక్కడ. ఏం చేశాడంట, అన్నపానములు ఇచ్చి వారిని ఎక్కడ దాచిపెట్టాడంటే, మళ్ళీ గుహలో దాచిపెట్టి 100 దాన్ని దాచి అన్నపానములు ఇచ్చి వారిని పోషించాను. ఓబద్యా 2 పనులు చేస్తున్నాడు, వారికి అన్నపానములు ఇచ్చి పోషిస్తున్నాడు, పని చేస్తున్నాడు. అది మాత్రమే కాకుండా వారిని ఏం చేస్తున్నాడంటే దేవుని ప్రవక్తల్ని కాపాడుతున్నాడు. తేడా వస్తే గనక ఎవరిని చంపేస్తాడు, ఓబద్యాలు లేపేద్ద యెజబేలండి. ఎందుకు, వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాడు, నా ఇంట్లో ఉండి నాకు మోసం చేస్తావని యెజబేలు ఏం చేస్తాడే ఓబద్యాని చంపేస్తాడు. ఓబద్యా భయపడ్డా. ఎవరి కోసం పని చేస్తున్నాడండి, ఇప్పుడు ఎవరి కోసం పని చేస్తున్నాడు, దేవుని ప్రవక్తల కోసం దేవుని పని చేస్తున్నాడు. 100 మందికి వండి, చూడండి ఎంత గొప్ప విషయమో, వండి ఇక్కడే మీరు వడ్డిచ్చేసుకోండి అంటలేదండి. గుహల్లో ఉన్నారు, గుహలు ఎక్కడ ఉంటాయండి, ఊర్లో ఉంటాయా చివరి ఉంటాయా, ఎక్కడో దూరంగా ఉంటే ఆ గుహలో గుహలోనేమో 50 మందిని దాచిపెట్టాడు, ఇంకో గుహలో ఏం చేశాడు, ఇంకో 50 మందిని దాచిపెట్టాడు. 100 మందికి మోసుకెళ్ళి ఉంటాడండి, లేకపోతే సేవకుల చేత మోయించి ఉంటాడండి. వండడం కష్టం, అక్కడ మోసుకెళ్ళడం కష్టం. అలాగే ఎన్నో దినాలు ఎవరిని పోషించారంటే ఓబద్యా దేవుని ప్రవక్తల్ని పోషించాడు. ఆయనకి తెలుసు ఎవరు పని చేయాలో, ఏం పని చేయాలో, ఎవరిని కాపాడాలో ఎవరికి తెలిసాడు. ఈరోజు పురుషులు తమ బ్యాంక్ అకౌంట్లు కాపాడుకోవడమే సరిపోతుందండి, ఇంట్లో ఉన్న బండ్లు కాపాడుకోవడం సరిపోతుందండి. చాలామంది ఉంటారండి, అసలు బండికి వేసిన కవర్ తీరాడు. మా ఇంటి దగ్గర ఒక ఆయన ఉంటాడండి అలాగా, ఇంకా అసలు బండి అయ్యి బాబోయ్ పిల్లల కన్నా ఎక్కువగా చూసుకుంటారు. దేని కాపాడుకుంటున్నాడు ఇప్పుడు, నాయనా బండిని కాపాడుతున్నావా, ఇల్లుని కాపాడుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి, ఇంట్లో వేసిన మొక్కలను కాపాడుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి, మొక్క ప్రియులు ఉంటారా ఉండరండి, కుక్కను కాపాడే వాళ్ళు చాలామంది ఉంటారండి. పిల్లలు ఈ మధ్యన ఫ్యాషన్ ఎక్కువైపోయి ఏం కూడా వచ్చేసే ఇళ్ళల్లోకి, కుక్కలు వచ్చేసి ఇళ్ళల్లోకి, పిల్లులు వచ్చేసే ఇళ్ళల్లోకి, ఇంకా కొద్ది పెద్ద అయితే పందులు కూడా వచ్చేస్తాయి, అందులో పెద్ద విషయమే లేదు. ఓ డైరెక్టర్ పందిని పెంచుకుంటున్నాడు, మీకు తెలిసే ఉంటుంది, మనకి ఎందుకు అవన్నీ. ఏంటి అంటే వీటిల్ని కాపాడుతున్నారు తప్ప సంఘాన్ని నేను కాపాడుకోవాలి, సంఘంలో ఉన్న సేవకుని నేను కాపాడాలి, సంఘం యొక్క బాధ్యత పురుషుడిగా దేవుడు నాకు ఇచ్చాడని ఎవరైనా గ్రహిస్తున్నారంటే గ్రహించేవారు చాలా 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 తక్కువ మంది. ఓబద్యాకు అర్థమైంది, కాపాడాడు. ఇంకేమన్నాడు చూడండి, తర్వాత 18వ వచనం చదవనమ్మా, 13వ వచనం చదవ. యెజబేలు హతము చేయుచుండగా కదా, నేను యెహోవా ప్రవక్తలలో 100 మందిని గుహకు 50 మంది చొప్పున దాచి అన్నపానములు ఇచ్చి వారిని పోషించి తిని. అక్కడ చెప్తున్నాడండి ఓబద్యా, ఏలియా కనబడితే ఏలియాతో చెప్తున్నాడు, అయ్యా ఇదిగో దేవుని ప్రవక్తలు నేను పోషిస్తున్నాను. ఎంతమందిని పోషిస్తున్నానంటే 100 మందిని పోషిస్తున్నాను, నా సంపదనంతా దేవునికి ఉపయోగిస్తున్నానని ఎంతో ధైర్యంగా చెప్పాడు. దేవుడు భూమి మీద పురుషుడిని చేసిన దానికి పురుషుడు న్యాయం చేశాడు. ఎవరో పురుషుడు అంటే చాలామంది ఉన్నారు, అందులో ఒక వ్యక్తి ఎవరంటే ఓబద్యా.
పురుషులుగా మనం ఆలోచన చేద్దాం. దేవుడు నీకు ఇచ్చిన పనిని, దేవుడు నేను భూమి మీద ఏ ఉద్దేశంతో పంపించాడో, దేవుడు భూమి మీద నేను ఏ పనితో పంపించాడో ఆ పనిని సరిగ్గా నిర్వర్తిస్తున్నావా లేదా? నీ సంపాదన కాదు దేవుడికి రావాల్సింది, నువ్వు ఎంత చదివావో కాదు దేవునికి కావాల్సింది, నువ్వు ఎన్ని ఇల్లులు కట్టావో కాదు దేవునికి కావాల్సింది. దేవునికి కావాల్సింది ఏంటంటే నా సంఘంలో నువ్వు పనిచేసావా ఒకటి. రెండోది, సంఘాన్ని ఏమన్నా నువ్వు కాపాడావా, సంఘ బాధ్యత ఏమన్నా నువ్వు తీసుకున్నావా. క్రొత్త నిబంధనలో చాలామంది పురుషులు కాపాడటం కొరకు తమ ప్రాణాలనే పెట్టేశారు. స్టెఫను ప్రాణం పెట్టాడు, తర్వాత బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రాణం పెట్టాడు, అపోస్తలుడైన పౌలు ప్రాణం పెట్టాడు. బైబిల్లో ఉన్న లేకపోతే ఆ శిష్యులందరూ సంఘం కొరకు ఏం పెట్టారంటే ప్రాణం పెట్టారు. మీరు ప్రాణాలు పెట్టక్కర్లేదు, మీరేమి సిలువేయించుకోక్కర్లేదు. ఏం చేస్తే చాలంటే సంఘంలో ఒక బాధ్యత గల పాత్ర పోషించు, పనికొచ్చే పాత్రగా పనిచేయి. కుర్చీలు ఎంతో పనిచేస్తున్నాయి సంఘంలో, ఫ్యాన్లు ఎంతో ఉపయోగపడుతున్నాయి సంఘంలో, ఈ మైకు ఇంకా ఎక్కువ ఉపయోగపడుతుంది సంఘంలో. దేవునికి ఈ ఫ్యాన్ కావాలా, కుర్చీ కావాలా, ఈ మైక్ కావాలా, ఎవరు కావాలండి? ఇదిగో నువ్వు పనికొచ్చే పాత్రగా నువ్వు ఉండాలి. పనికిరాని పాత్రగా ఎవరు ఉండకూడదండి, పురుషుడు ఉండకూడదు. కొత్త నిబంధనలు ఇంకో వచనం చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. జత పనివాడును ఉపచారించేవాడైన ఎపఫ్రోదితుకు మీ వద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని. ఇక్కడ మరో పురుషుడు కనబడుతున్నారు, ఎవరంటే ఎపఫ్రోదిత. ఈ వ్యక్తి ఏం చేశాడు? పౌలు సేవ చేస్తుంటే పౌలుకి ఎంతో సహకరించిన వ్యక్తి ఈ ఎపఫ్రోదిత. పౌలు సేవ చేసినప్పుడు తిమోతి ఒక యవనస్తుడు చాలా సహకరించాడు. పౌలు సేవ చేసినప్పుడు పౌలుతో పాటు శీల చాలా సహకరించాడు. అంటే పౌలుతో పాటు పనిచేసిన వారు చాలామంది ఉన్నారు, అందులో ఈ ఎపఫ్రోదిత ఒకటి. ఈ వ్యక్తి ఎలాంటి వ్యక్తి? కిందకి చదువుదాము. 29వ వచనంలో పౌలు చెప్తూ, ఫిలిప్పీలకు చెప్తూ, నా ఎడల ఉన్న కొదువును తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క ఎవరి పని కోసం అంటండి, క్రీస్తు యొక్క పని నిమిత్తము ప్రాణమైన లక్ష్య పెట్టక చావునకు సిద్ధమై ఉండేను గనుక పూర్ణానందంతో ప్రభువునందు అతను చేర్చుకొని అట్టి వారిని ఎవరి కోసం పనిచేశాడంటాడు? పనిచేశాడా? సోమరుగా ఉన్నాడండి. సంఘంలో పురుషుడు సోమరుగా ఉండకూడదు. పాటలు పాడే విషయంలో, లేకపోతే ప్రార్థన చేసే విషయంలో, వాక్యం బోధించే విషయంలో, వడ్డించే విషయంలో, తుడిచే విషయంలో పురుషుడు లక్షణం ఏంటంటే ఎక్కడున్నా పనిచేస్తూనే ఉండాలి. అది పురుష లక్షణం, కూర్చోవడం కాదు పురుషుల లక్షణం. నేనైనా సరే చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న ప్రతి వ్యక్తి పురుష లక్షణం ఏంటంటే సంఘంలో నువ్వు పని చేస్తూనే ఉండాలి, రెస్ట్ లేకుండా పని చేస్తూనే ఉండాలి. నాది కాదు అనుకోకూడదు, ఇది నా పని, దేవుడు భూమి మీద నాకు ఈ పని కోసమే పంపాడు. ఆదాము ఏం చేశాడంటే, ఆదాముకి ఇచ్చిన ఆధిక్యతను బట్టి ఆదాము ఏం చేశాడంటే దేవుడి మాట వినడం మానేసి ఎవరి మాట వినడం మొదలెట్టాడు? భార్య మాట వినడం మొదలెట్టాడు. నాశనం ఎప్పుడు మొదలవుతుందంటే, నాశనం ఎప్పుడైపోద్దంటే దేవుడి మాట కాదని భార్య మాట వింటే. చాలామంది పురుషులు నేను చూస్తున్నాడు, మా ఆవిడ వస్తే వస్తాను, ఫంక్షన్ లేదు, అమ్మా మా ఆవిడ వస్తే వస్తాను, ప్రార్థనకు నేను రాను, ఇంకా ఈడిదే ఉండదు, ఇంకా అంత ఎవరిది? అంత ఎవరిదండి? ఇంకా అమ్మగారిదే. ఇంకా పురుషుడికి దేవుడు ఇచ్చిన బాధ్యత కానీ, పురుషుడికి దేవుడు పెట్టిన పని కానీ గుడ్డిగా చెప్పేతాడు ఏంటంటే మా ఆవిడ ఏం చెప్తే అది. చాలామందిని చూశానండి నేను. మరి ఏమనాలి వాళ్ళని? ఏం పేరు పెట్టాలి వాళ్ళని? ఏం పేరుతో దేవుడు పిలుస్తాడు రేపొద్దున్న? ఏం పేరుని బట్టి చెప్పాలండి? పురుషుడికి సంఘంలోనే నీ పని చేయాలి, స్త్రీ వెనకలాక్కూడదండి. పని చేసేవాళ్ళు చాలామంది అక్కడ ఉన్నారు, నువ్వు వెళ్తేనే జరుగుతుందా? ఇలాంటి మాటలు ఎవరు అనకూడదంటే స్త్రీలు పొరపాటున అనకూడదు. స్త్రీ ఏమని ప్రోత్సహించాలంటే వెళ్ళండి, నడవండి, దేవుని పని చేద్దాం, నడవండి, దేవునికి ఉపయోగపడదాం. నోవాహు భార్య అలాగే ప్రోత్సహించిందండి, మోషే భార్య అలాగే ప్రోత్సహించిందండి. బైబిల్లో చాలామంది ప్రవక్తలు తమ భార్యలు అలాగే ప్రోత్సహించారు. హవ్వ మాత్రం ప్రోత్సహించలేదండి. హవ్వ ఎవరి మాట విందామందండి? ఒకవేళ పొరపాటున కనుక ఆదాము అవ్వ మాట వినకపోయి ఉంటే కనుక ఏం జరుగుతుందో మీకు తెలుసండి. ఏం జరుగుతుందండి?
వెంటనే ముఖం తిప్పేద్దండి. నేను నీతో మాట్లాడను. అప్పుడు పుట్టిల్లు లేదు కాబట్టి బతికిపోయాడు. ఒకవేళ పుట్టిల్లు ఉంటే కనుక నెక్స్ట్ మాట ఏంటండి, నువ్వు తిన్నావా సరే, లేకపోతే వెంటనే చదిరేతాను. వెంటనే ఏంటికండి చెప్పండి, ఏ ఇంటికి? పుట్టింటికి పరిగెట్టుకు వెళ్ళిపోతాను. పాపం ఆవిడ పుట్టిల్లు లేదు కాబట్టి ఆదాముకు తెలుసు ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో, ఆదాముకు తెలుసు. ఎవరికి లోబడిపోయాడు? పురుషుడు ఎవరికి లోబడకూడదు. పురుషుడు ఎవరికి లోబడాలని? కేవలం దేవునికి మాత్రమే లోబడాలి. ఆ పురుషుడికి ఎవరు లోబడాలంటే స్త్రీ లోబడాలండి. ఇది దేవుడు ఏర్పాటు చేసిన నిర్ణయం. పురుషుడి గురించి ఇంతవరకు పురుషుడి గురించి తెలుసుకున్నాం. పురుషుడి పాత్ర ఏంటంటే భూమి మీద కానీ సంఘంలో కానీ పురుషుడి పాత్ర ఏంటి? 2 పనులు చేయాలి. ఏంటి? 2 బాధ్యతలు అప్పగించాడు. ఏంటంటే ఒకటి, పురుషుడు పని చేయాలి. పని చేయడం మాత్రమే కాదు, పురుషుడు ఏం చేయాలంటే కాపాడాల్సిన బాధ్యత ఉంది. అలాగే ఓబద్య ప్రవక్తలను కాపాడాడు. ఇక్కడ ఎఫ్రోదిత పౌలు కోసం తమ ప్రాణం పెట్టడానికి పౌలు కాపాడుకున్నాడంటండి. పౌలు చచ్చిపోలే, దేవుని దగ్గరికి వెళ్ళిపోతాడులే, దేవుడు చూసుకుంటాడులే అనలేదు. పౌలు ప్రాణం పోయే పరిస్థితి వస్తే నా ప్రాణం ఇవ్వడానికి రెడీ. ఎంతమంది ఉన్నారండి రెడీగా? ఎంతమంది ఉన్నారండి? ప్రాణం ఇవ్వక్కర్లేదని ప్రాణం తీయొద్దండి. ప్రాణం ఇవ్వక్కర్లేదు కానీ ఏం తీయకూడదండి? సేవ చేసేవాడు ప్రాణం తీయకూడదండి. ఒక ఉదాహరణ చెప్తానండి. ప్రతి చోట ఉంటారు తలకాయ బోర్డులు రప్పించేవాళ్ళు. తలకాయ బోర్డు రప్పిస్తే మేము అదే ఆలోచన చేసి సరిగ్గా ప్రసంగాలు ప్రిపేర్ అవ్వలేమండి. కరెక్ట్గా పెంట శనివారం వేడేస్తారండి పెంట. శనివారం ఏదో గొడవ సంఘంలో తెలియతేస్తారు. ఆలోచించి నైటు ప్రసంగాలు ప్రిపేర్ అవ్వలేవాడు. ప్రిపేర్ అవుదామని పెన్నట్టుకు అక్కడికి వస్తాం, అయ్యే గొడవలు, అయ్యే అవమానాలు. ఈ ఆలోచన చేసి రేపొద్దున 100 మందికి చెప్పాల్సిన ప్రసంగం రాదు. నేను చాలా అనుభవించాను అలాంటి. ఇప్పుడు సంఘంలో ప్రసంగం రాకుండా, జనాలకి సువార్త రాకుండా అడ్డగించింది ఎవడు? కారణం ఎవడు? ఎవడైతే సువార్తికుడు బుర్రపాటు చేశాడో ఆడేనాడు. సేవ చేసేవాడిని ప్రశాంతంగా ఉండవాలండి. సేవ చేసేవాడికి సహకరించాలండి. మాకు తెలుసండి బాధలు, ఎవరి బాధలు కాళ్ళు తెలితే అన్నట్టు సేవకుల బాధలు ఎలా ఉంటాయో నాకు తెలిసాడు. వయసు చిన్నదే కానీ చాలా అనుభవించేసేవాడిని. ఒకరోజు కూర్చుని ఏడిచేస్తావాడిని. ఏంటి ఈ బాధ ఏంటి? ఎందుకు వచ్చిందిరా బాబు, ఎందుకు వచ్చింది ఈ జనాలతో ఈ పిచ్చి ఎందుకు? శుభ్రంగా మేము కూడా వెళ్ళి మిగిలా వచ్చి కూర్చున్నాం అనుకోండి, ఎంత ప్రశాంతంగా ఉంటాం. మేము కూడా మీ పాత్ర తీసుకుని మిగిలా కూర్చుంటే ఎలా ఉంటామండి? శుభ్రంగా కాళ్ళు చాపుకొని అవసరమైతే మధ్యలో గొరకెట్టుకుని హ్యాపీగా ఉంటుందండి లైఫ్. మరి ఎందుకు మాకు ఈ బాధలు ఎందుకు, ఈ తిట్లు ఎందుకు, ఈ నిందలు ఎందుకు? కేవలం ఒకే ఒక ఉద్దేశం ఏంటంటే మాకు పిచ్చెక్కేసిందండి, దేవుడి పని చెయ్యాలి. ఎన్ని అవమానాలు వచ్చినా ఆఖరికి చంపేసినా సరే దేవుని పనే చెయ్యాలి. ఇది సేవకుడుకుండే ఒక గొప్ప లక్షణం. మరి సేవకుడు సహకరించే పురుషులు ఎలా ఉండాలి? సేవకుడిని ముందుకు గెంటాలా, వెనక్కిలాగాల? ఏం చేయాలండి? ఒకళ్ళు ఏమంటారంటే, మరి ఇక్కడ అన్నారు లేదు నాకు తెలియదు అండి, ఇక్కడ గొడవలు మనకు తెలియదు. ఒకడేమంటాడంటే, నాకు వందనాలు చెప్పలేదు ఆయన, అందుకే రా నా సంఘానికి. ఏంటంటే ఇప్పుడు సేవకుడు ఎన్నో టెన్షన్లో ఉంటాడు, ఇప్పుడు ఏం చెప్పలేదంట? వందనాలు చెప్పలేదని మానేతావా? ఇది పురుషుల లక్షణమా? అలగడం ఎవరి లక్షణం అండి? అలగడం ఎవరు అలిగితే బాగుంటుంది, ఎవరు అలిగితే అందంగా ఉంటుందండి? చెప్పండి పురుషులు చెప్పండి. ఇంట్లో ఎవరు అలిగితే అందంగా ఉంటుంది? ఆడవాళ్ళు అలిగితే అందంగా ఉంటుందండి, చూడటానికి అందంగా ఉంటుందండి. పురుషుడు అలిగితే అబ్బాబే అసలు చూడలేమండి. అంటే సంఘంలో పురుషుడు ఒక పనికొచ్చే పాత్రగా ఉండాలి. పురుషుడు సహకరించాలి, పురుషుడు పని చేయాలి. పురుషుడు చాలా పనులు సంఘంలో దేవుడు అప్పచెప్పాడు. పనికొచ్చే పాత్రగా ఎవరు ఉండాలి? పురుషులు ఉండాలి. ఇప్పుడు ఇక్కడికి వెళ్దామండి, స్త్రీలకు వెళ్దాం. వాళ్ళు పనికొచ్చే పాత్రలుగా ఎవరు తయారు చేయాలి? స్త్రీ బాధ్యత ఏంటో ఈరోజు ఆలోచించేద్దాం. మరి కొన్ని విషయాలు, ఇంకా 10 నిమిషాలు మాత్రమే ఉంది 10 అవ్వడానికి. ఒక 5 నిమిషాలు తీసుకుంటే ఒక పావు గంటలో స్త్రీ పాత్ర ఏంటో చూద్దామండి. దేవుడు సృష్టి అంతా చేశాడు, ఆదాముని చేశాడు, అన్నీ చేసినది కూడా దేవునికి ఇంకెక్కడో లోపం కనబడుతుందండి. దేవుడు సంతృప్తి లేకపోతే సృష్టి పూర్తి అయిపోయింది అనుకోలేదండి. అన్నీ చేసినా దేవుడికి ఎక్కడో ఎల్తు కనబడుతుంది. ఆ ఎల్తును పోడ్చడానికి దేవుడు ఎవరిని తయారు చేశాడంటే స్త్రీని తయారు చేశాక అప్పుడు సృష్టి ముగింపు అయిపోయిందండి. ఆ స్త్రీకి ఇచ్చిన బాధ్యత ఏంటి? ఏ ఆలోచనతో దేవుడు భూమి మీదకి స్త్రీని పంపించాడు? జంతువులు పంపించేశాడు, తర్వాత లేకపోతే సూర్యుడిని చంద్రుడిని పంపించేశాడు, నక్షత్రాలు పంపేశాడు, జంతువులు చేపల్ని
పురుషుడు కూడా పంపించేశాడు, అన్నీ అయిపోయింది. ఇప్పుడు దేవునికి వచ్చిన ఆలోచన ఏంటంటే భూమి మీదకి ఎవరు పంపించాలని? స్త్రీని పంపించాలని. ఎందుకు పంపించాడు? సీరియల్ చూడటానికి. అసలు సీరియల్లే పుట్టినవి ఎవరి కోసమండి? స్త్రీని ఎందుకు పంపించాడు? స్త్రీని భూమి మీద పంపించడం గల బాధ్యత ఏంటి, పని ఏంటి, స్త్రీ పని ఏంటో ఒక నిమిషం చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయం. ఆదికాండము 2వ అధ్యాయము 19వ వచనం. ఆకాశ పక్షిని నేలను నిర్మించి ఆదాము వాటికి ఏ పేర్లు పెట్టనో వాటిని రప్పించెను. 20వ వచనం చదవడం. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయెను. ఇప్పుడు సృష్టిని చేసిన తర్వాత, మానవుడు చేసిన తర్వాత మానవుడికి ఎవరు లేరంట? సాటి అయిన సహాయం లేరంట. ఈ సాటి అయిన సహాయంగా జంతువు పనిచేద్దా? పనిచేయదు. ఈ సాటి అయిన సహాయంగా సృష్టిలో ఏం పనిచేద్ది? ఏమీ పనిచేయదు. అప్పుడు దేవుడు అనుకున్నాడు, ఈ పురుషుడికి సాటి అయిన సహాయం కింద ఎవరిని చేయాలనుకున్నాడంటే స్త్రీని చేయాలనుకున్నాడు. స్త్రీ పాత్ర భూమి మీద ఏంటంటే సాటి అయిన సహాయము. స్త్రీ పోషించాల్సిన పాత్ర ఏంటి? పెద్ద పనులే లేవు స్త్రీకి, ఒకటే పని. ఏంటి ఆ పని అంటే, నువ్వు ఈ భూమి మీదకి దేవుడు నేను ఎందుకు పంపించాడంటే సహాయం పడడానికి, సహాయము చేయడానికి. ఆ సహాయం కూడా ఎలాగా? సాటి అయిన సహాయము చేయడానికి. ఇప్పుడు సాటి పోయిందండి, ఏమొచ్చిందండి? సాటి ప్లేస్లో ఏమొచ్చిందంటే పోటీ వచ్చిందండి. సాటి ఎక్కడుంది? సాటి ఉందా? స్త్రీ లేని రంగం ఏం లేదండి. ఏ రంగాల్లో స్త్రీలు లేరు చెప్పండి? ఉద్యోగాల్లో గవర్నమెంట్ టీచర్లు స్త్రీలు ఉన్నారా? ఉన్నారండి. స్త్రీలు ట్రైన్లు నడుపుతున్నారండి. స్త్రీలు విమానాలు నడుపుతున్నారండి. యుద్ధాల్లో స్త్రీలు కనబడుతున్నారండి. పోనీ ఇక్కడ అంతలో వదిలిపెట్టి పైకి స్పేస్ స్టేషన్లోకి మహాకాశాలు దాటేసి స్త్రీలు వెళ్తున్నారా లేరండి? స్త్రీ పోషించిన పాత్ర ఎక్కడుంది? అన్ని చోట్ల స్త్రీ పాత్ర పోషిస్తుంది. మరి సంఘంలో స్త్రీ పాత్ర పోషిస్తుందా లేదా? స్త్రీని దేనికోసం చేశాడండి? ఈ భూమి మీద దేనికోసం చేశాడంటే స్త్రీ పని ఒకటే. స్త్రీ పని ఏంటంటే సాటి అయిన సహాయము. సాటి ఏమవ్వకూడదండి? ఎవరు చెప్పారండి? పురుషులు చెప్పారండి. సాటి ఎలా మారిపోకూడదు? పోటీగా మారిపోకూడదు. సహాయం చేసే స్త్రీ ఎలా మారిపోకూడదంటే అపాయం చేసే స్త్రీగా మారిపోకూడదండి. స్త్రీ మామూలు శక్తితో లేదండి, మామూలుగా చేయలేదండి దేవుడు భూమి మీద. కేవలం ఇంట్లో వంటలు వండుకోవడానికి, ఇంట్లో అంట్లు తోమడానికి, బట్టలు ఉతకడానికి ఇది కాదు స్త్రీ బాధ్యత. భూమి మీద సహాయం చేయడానికి దేవుని స్త్రీని పంపించాడు. ఆ సహాయం చేసే ఈ పనిలో స్త్రీ పోటీగా మారకూడదు. స్త్రీ ఇంకెలా మారకూడదంటే సహాయం చేయాలి తప్ప స్త్రీ పురుషుడికి ఎలా మారకూడదంటే అపాయం చేసే స్త్రీగా మారకూడదండి. హవ్వను ఆలోచన చేస్తే భర్తకి సహాయం చేసిందా? భర్తకి అపాయం చేసిందా? ఏం చేసిందండి? చెప్పండి, పురుషులు చెప్పండి. మీరు మాట్లాడొచ్చండి. అయిపోయింది కాబట్టి మంది వాళ్ళది కాబట్టి. ఏం చేసిందండి? ఏం కలుగు చేసిందండి? ఆదాముకి సహాయపడలేదండి. ఆదాము నెత్తి మీదకి ఏం తెచ్చిపెట్టిందంటే గొప్ప అపాయాన్ని తెచ్చిపెట్టింది హవ్వ. ఆవిడ భూమి మీద ఎందుకు చేయబడిందో ఆవిడకి ఇంకా సరిగ్గా తెలియలేదు. మనకు స్త్రీలు కూడా ఏమనుకుంటున్నారంటే మేము వంటలు చేయడానికండి, మేము ఇంట్లో పని చేయడానికండి, మా పని అంతే కదండి, ఇంకేముంది మా పని. ఎన్ని సంవత్సరాలైనా స్త్రీలు దేనికి పరిమితం అండి? మాది వంటగదే కదండి, మాకు ఇంకే గది ఉందండి. అది కాదు నీ పని. దేవుని సన్నిధిలో కూడా దేవుడు నీకు పాత్ర ఇచ్చాడు. నువ్వు దేవునికి సహాయపడాలి, ఇటు భర్తకి సహాయపడాలి, ఇటు బిడ్డలకి సహాయపడాలి, ఇటు దేశానికి సహాయపడాలి. స్త్రీ ఎక్కడున్నా తన గుణం ఏంటంటే సహాయపడుతూనే ఉండాలి. స్త్రీ ఎక్కడ ఎలా మారకూడదంటే అపాయం చేసే స్త్రీగా ఎప్పుడు ఎక్కడ ఇటు భర్తకి అపాయం కలుగు చేయకూడదు, బిడ్డలకు అపాయం కలుగు చేయకూడదు. ఇటు సంఘానికి కూడా స్త్రీ ఏమవ్వకూడదంటే అపాయం చేసే స్త్రీగా స్త్రీ ఎప్పుడు మారకూడదండి. ఓ మాట అంటారు, లోకంలో సామెత అంటారు. ఏమంటారంటే రాజ్యాలు కట్టాలన్నా ఏంటండి, రాజ్యాలు కట్టాలన్నా రాజ్యాలు కోల్చాలన్నా, కుటుంబాలు కట్టాలన్నా కుటుంబాలు కోల్చాలన్నా, సంఘాలు కట్టాలన్నా
ఇక్కడ ఆగిపోయారేంటండి? సంఘాలు కట్టాలన్నా, సంఘాలు కూల్చాలన్నా. ఒక ఆవిడ నాకు సేవలోకి వచ్చిన కొత్తలో ఒక మాట చెప్పారు. మీకు కాబట్టి చెప్పేస్తున్నాను. ఒక మాట చెప్పింది ఏంటంటే, నువ్వు సేవకి వెళ్తున్నావు, నువ్వు సేవ చేయడానికి వెళ్తున్నావు, స్త్రీలతో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించు. పురుషుల గురించి చెప్పలేదండి. స్త్రీలతో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించు. ఉన్నంతసేపు చాలా బాగుంటారు. ఏదన్నా వారికి వ్యతిరేకంగా ఏదైనా మాట మాట్లాడావా, ఆ స్త్రీ నీకు శత్రువు అయిపోద్ది, జాగ్రత్త. నేను సేవలు ఉన్నప్పుడు ఈ మాట ఎప్పుడు మర్చిపోలేదండి. ప్రతిరోజు వాక్యం చెప్పి ప్రతిసారి ఇదే గుర్తు చేసుకుంటాను. మా సంఘంలో కట్టాలన్నాలే చెప్పారు, నాకు చాలా జాగ్రత్త చెప్పి పంపించారు. కట్టాలన్నాలే, కోల్చాలన్నా, మిగతా వాళ్ళ గురించి అనవసరం. మన స్త్రీలు మనం ఏం చేస్తున్నాం, మన బాధ్యత ఏంటి సంఘంలో, సంఘానికి ఏమైనా సహాయపడుతున్నామా? సంఘంలో నీ పాత్ర ఏంటంటే, సంఘంలో కాదు, కుటుంబంలో కాదు, ఎక్కడైనా స్త్రీ పాత్ర ఏంటంటే, నీ పాత్ర ఏంటంటే ఇక్కడ నువ్వు సహాయపడాలి. ఎక్కడున్నా ఏం చేసినా స్త్రీకి ఉండాల్సిన గుణం ఏంటంటే సహాయపడతామే. ఇక్కడ సేవకుడు ఏదో మోసుకొస్తున్నాడు, ఏం చేయాలండి? వెంటనే స్త్రీ చూసిన వెంటనే ఏం చేయాలండి? ఏమంటే మేము సహాయం చేస్తామండి. మొత్తం భారం మీ మీదకి ఎత్తేసుకోవద్దు. నేనే లేకపోతే ఇంటికి నేనే యజమాని అని ఫీల్ అయిపోద్దు. నేను చెప్తేనే ఇంట్లో జరగాలని చెప్పొద్దు. కుటుంబంలో ఈ రోజులు మేము ప్రార్థన చేస్తున్నప్పుడు అర్థమైపోద్దాడు, ఈ ఇంటికి యజమానుడు పురుషుడో, ఈ ఇంటికి యజమానుడు స్త్రీయో. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక్క 5 నిమిషాలు ఉంటే తెలిసిపోద్దాడు. ఎందుకు? ఇప్పుడు ఆర్డర్ ఎత్తా ఉంటుంది కూర్చుని, అదితే ఇదితే, అక్కడ తాళమే ఇక్కడ తాళమే. ఆ 2 మాటలు అర్థమైపోతాయి. ఇంట్లో ఎవరు పెత్తనమని, ఎవరు పెత్తనమండి, ఆ 2 మాటలు చాలు. కాఫీ ఉంది, ఏడు చేసింది తాగు, అక్కడ అయిపోయింది. ఇంకా తుస్సు. ఇంకా పూర్వం అలా ఉండేవారు కాదండి, పూర్వం అలా బ్రతికేవారు కాదండి. మా ఆయన వస్తాడని 1000 కళ్ళతో చూసేవారండి, ఎప్పుడు వస్తాడా. ఇప్పుడు ఆడొచ్చి స్నానం చేసి ఇంట్లోకి వచ్చి బట్టలు వేసుకుని వచ్చి పక్కన వచ్చావా వచ్చి కూర్చునేంతవరకు ఈడు వచ్చాడో రాడో తెలుస్తలేదండి. ఏంటి నేను సంపాదించలేదా? మా ఇంటి దగ్గర నుంచి ఎంత ఇచ్చానండి? ఆ బంగారం అంతా నీకే ఇచ్చాం, మా ఇంటి స్థలం నీకే ఇచ్చాం. ఇంకా చదివేద్దండి. అయ్యి బాబోయ్, దయచేసి దండం పెట్టి చెప్పేది ఏంటంటే, పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు ఇది తీసుకొద్దండి. పెళ్ళిళ్ళు తీసుకునే జీవితాంతం సత్తానే ఉంటాను, ఇంకా నీ బతుకంటే సత్తమే. నిజమండి, నేను రూపాయి తీసుకోలేదండి, మన్నీ కూడా రూపాయి తీసుకోలేదండి. వద్దు, ఈ మాటల కోసం కాదండి. కట్నం తీసుకోకూడదని, కట్నం వద్దని, దేవుని బిడ్డల మధ్యలో కట్నాలు ఉండకూడదని రూపాయి తీసుకోలేదండి. రూపాయి అంతా మా డబ్బుని ఖర్చు పెట్టుకున్నాడు. పొరపాటును కనుక కక్కుత్తపడి తీసుకున్నావా, ఇగో పెళ్ళిళ్ళు చేసుకుని అన్నాడు జాగ్రత్తగా. పొరపాటును బట్టికి 10 లక్షలు మా కొడుక్కి అన్నావా, ఆడి సచ్చావే. 10 లక్షలు కానీ తాకడెట్టేసినట్టే. రోజు వడ్డీ ఆ రోజులు చేస్తారో వచ్చిన కోడలు తప్పనిసరిగా వసూలు చేద్దాడు. కుటుంబంలో ప్రేమ ఉండాలి, కుటుంబంలో ఆప్యాయతలు ఉండాలి. ప్రాముఖ్యంగా స్త్రీలు ఎలాంటి పాత్ర పోషించాలంటే, నన్ను దేవుడు భూమి మీదకి ఒకే కారణంతో పంపాడు. ఏంటి ఆ కారణం? ఏంటంటే సహాయం చేయడానికి. దేవుడు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఏం చేయకూడదంటే ఒమ్ము చేయకూడదు, పాడు చేయకూడదు. స్త్రీ ఎక్కడున్నా అందరికీ ఏం చేస్తూ ఉండాలండి. మదర్ తెరిసా ఎక్కడో ఏదో దేశంలో పుట్టింది, ఎంతమందికి సహాయపడిందండి. మన ఇండియాలో అనేక మంది కుష్ఠరోగులు సహాయపడిందండి. ఎవడన్నా అడుగుతున్నాడు వచ్చాక మన ఇంటికి ఎవరు మాట్లాడతారండి? స్త్రీలు ఏమంటారంటే, చేతులు ఖాళీ లేవు, ఎక్కడికి వెళ్ళరా, పైకి వెళ్ళరా అర్జెంటుగా. ఇంకా పైన ఏముంటుంది, మీ ఇల్లే లాస్ట్, ఇంకా పైన ఏముంటుంది. వెంటనే స్త్రీ ఎలా స్పందించాలంటే, వెంటనే ఉన్న డబ్బులు 10 రూపాయలు ఎంతో ఇచ్చి పంపాలండి. ఇంట్లో ఉన్న అన్నం ఏదో పెట్టాలండి, ఇంట్లో ఉన్న చీరేదో ఇవ్వాలండి. స్త్రీ ఎక్కడున్నా స్త్రీకే గుణం ఉండాలంటే సహాయం చేసే గుణం స్త్రీకి ఉండాలని ఆ ఉద్దేశంతోనే దేవుడు భూమి మీదకి నిన్ను పంపించాడు. దయచేసి ఆ ఉద్దేశాన్ని నువ్వు ఎన్నడూ మర్చిపోవద్దు. అలా సహాయపడిన స్త్రీలు ఎవరున్నారు పరిశుద్ధ గ్రంథంలో? అలా సహకరించిన స్త్రీలు ఎవరున్నారు? అలా దేవునికి పనికి సహకరించిన స్త్రీలు ఎంతమంది ఉన్నారంటే కొన్ని వందల మంది స్త్రీలు ఉన్నారు. అందులో ఒక స్త్రీ గురించి రోజు ఆలోచించేద్దాం. ఎవరా స్త్రీ అంటే, ఒకసారి రోమిలికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు సేవ చేసినప్పుడు పురుషులతో పాటు ఆ సేవలో ఎవరు సహకరించారంటే స్త్రీలు బాగా సహకరించారట. అందులో ఒక స్త్రీ గురించి రోజు ఆలోచన చేద్దాం. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము 1వ వచనం చూడండి. క్రేంక్రియలో ఉన్న సంఘ పరిచారకురాలగు ఫీబే అను మన సహోదరి, పౌలు చెప్తున్నాడండి,
పౌలు ఎవరి గురించి చెప్తున్నాడు? సంఘంలో సంఘ పరిచారకురాలు ఉందంట, సంఘంలో పనిచేసే ఒక స్త్రీ ఉందంట. ఆ స్త్రీ పేరు ఏంటంటే ఫీబే అను మన సహోదరి, పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభువునందు చేర్చుకొని ఏదైనా ఉన్న ఎడల మీకు సిఫార్సు చేయుచున్నాను. ఆమె ఈ ఫీబే అనే సహోదరి ఎలాంటి స్త్రీ అంట? సంఘంలో ఆమె అనేకులకును నాకును ఎలా ఉందంటండి? సహాయురాలై ఉండేను. ఫీబేకి అర్థమైంది. ఫీబే తన భూమి మీదకి దేవుడు ఎందుకు పంపించాడో, సంఘంలో కానీ లేకపోతే భూమి మీద కానీ స్త్రీ పాత్ర ఏదో ఎవరికి అర్థమైందంటే ఈ ఫీబేకి అర్థమైందండి. పౌలుకి సహాయం చేసిందంట. పౌలుకి మాత్రమే కాదు, ఇంకెవరికి చేసిందంట? అనేకులకును నాకును ఏం చేసిందంట? సహాయురాలై ఉండెను. అంటే ఒక స్త్రీ ఇటు సేవకుడు సహాయం చేయాలి, సేవకుడు మాత్రమే కాదు సంఘంలో ఉన్న వారందరికీ ఏం చేయాలంటే స్త్రీ సహాయపడుతూనే ఉండాలి. ఇది ఎవరికి ఉండాల్సిన గుణం అండి? స్త్రీకి ఉండాల్సిన గుణం ఏంటంటే నువ్వు సహాయపడుతూనే ఉండాలి. పౌలు సేవ చేసినప్పుడు, పౌలు పరిచర్యలో పౌలు అనేక దేశాలు తిరిగాడు. అనేక దేశాల్లో తిరిగిన పౌలుకి అనేక మంది స్త్రీలు సహాయం చేశారు. అందులో ఒక స్త్రీ ఎవరంటే ఫీబే నాకు సహాయం చేసింది. నాకు మాత్రమే కాదు అనేకులకు సహాయపడింది. ఆమె సంఘ పరిచారకురాలు. యేసుక్రీస్తుకు కూడా ఒక స్త్రీ సహాయం చేసిందండి. యేసుక్రీస్తే అందరికీ సహాయం చేస్తే యేసుక్రీస్తుకే ఒక స్త్రీ సహాయం చేసిందండి. ఎవరండి? ఎవరా స్త్రీ అంటే యేసుక్రీస్తు వారు మిట్ట మధ్యాహ్నం 12 అయిపోతుంది. సమరయ స్త్రీ అండి. ఏ రకంగా సహాయం చేసిందంటే సమరయ పట్టణంలో సువార్త ప్రకటించడానికి యేసుక్రీస్తుకి ఎవరు సహాయపడ్డారండి? సమరయ స్త్రీ. ఊరంతా తిరిగేసిందండి. ఏ టైంలోనండి? మధ్యాహ్నం 12ంటికి. మధ్యాహ్నం 12 నేను నీళ్ళు అట్టుకోవాలి, ఇంటిపైకి వెళ్ళి బట్టలు ఆరేసుకోవాలి, ఇంట్లో అంట్లు బోళ్ళు ఉన్నాయి అంట్లు కడుక్కోవాలి. ఏమీ కాదు, అక్కడ తెచ్చుకున్న పాత్ర అక్కడే వదిలిపెట్టేసి పరిగెత్తింది. దేనికోసం పరిగెత్తిందండి? ఇదిగో వచ్చిన వ్యక్తి మెస్సయ్య. ఆ మెస్సయ్య గురించి నా ఊరంతా చెప్తాను, నా ఊరంతా బోధిస్తానని ఊరంతా ఎవరి దగ్గర తీసుకొచ్చేసిందంటే, ఇప్పుడు స్త్రీలు ఎంతమందిని మీతో పాటు ప్రార్థన తీసుకొచ్చారు? ఏమండి అయ్యగారు, మనలో మన మాట మేము మొత్తం ఎక్కువ, ఇంకా మేము ఎవరిని తీసుకొస్తామండి? నువ్వు సహాయపడాలి నీ పక్కన ఉన్న వాళ్ళకి, నరకం వెళ్లకుండా రేపొద్దున ఎంతో భయంకరమైన వేదన వారు అనుభవించాలి. ఆ వేదన నుంచి తప్పించబడాలంటే నీ వంతు నువ్వు సహాయం ఏమి చేయాలంటే, అమ్మ ప్రార్థనకు వచ్చి వాక్యం వినండి, వచ్చి కొద్దిసేపు కూర్చోండి. అక్కడ చీరలు అమ్ముతున్నారు అనుకోండి, ఎంతమంది చెప్తారండి? చీరలు వచ్చే కొత్తగా చీరలు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, 500కు 3 చీరలు వచ్చేస్తున్నాయి. నువ్వు తీసుకుని వచ్చి దారంటే నడుచుకుంటే వెళ్ళి ఎంతమంది చెప్తావండి? అమ్మో అక్కోయ్, అమ్మో చెల్లోయ్, ఇగో చీరలు వచ్చినాయి చెప్తావా? చెప్పవాడు. సహాయపడతావా? సహాయపడవా? అలాంటి విషయంలో సహాయపడతావు. మరి దేవుని విషయంలో నీ సహాయం ఎంత? దేవుని విషయంలో ఎంత సహకరిస్తున్నావు? దేవుని లేకపోతే దేవుని కార్యక్రమాల్లో నేను ఎంత సహాయపడుతున్నాను అన్నాడు. ఫీబే అనే సహోదరి సహాయపడిందని ఎవరు చెప్తున్నారండి? అపోస్తుడైన పౌలు చెప్తున్నాడండి. చాలామంది స్త్రీలు, బైబిల్లో చాలామంది స్త్రీలు పౌలుకి సహాయపడ్డాడు. ఆ 16వ అధ్యాయంలోనే రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలోనే ఇంచుమించు ఎంతమంది అంటే ఇంచుమించు ఐదుగురు స్త్రీల గురించి చెప్తాడు. 5 స్త్రీలు ఆయనకు సహాయపడినట్లు, బహుగా ప్రయాసపడినట్లు. చూడండి ఒకసారి 6వ వచనం చదవండి. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనాలు. తర్వాత అది మాత్రమే కాకుండా 12వ వచనం చదవండి. వందనములు. ప్రియురాలకు పెరేసునకు వందనములు. 13వ వచనం, ప్రభువునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు, అతని తల్లికిని వందనములను. తర్వాత 15వ వచనం, ఫిలోగునకును యూలియాకును నేరియాకును అతని సహోదరికిని వారితో ఉన్న పరిశుద్ధులందరికీ వందనములు. అంటే పౌలు సేవ చేసినప్పుడు పురుషులు ఎంత సహకరించారో ఆ పురుషులతో పాటు ఎవరు కూడా సహకరించారంటే స్త్రీలు చాలా సహకరించారండి. నాకు మచిలీపట్నంలో సంఘం ఏర్పడడానికి గల కారణం ఎవరంటే 2 స్త్రీలండి. సంఘం ఎంతమందితో ప్రారంభించింది, ఎవరితో ప్రారంభించబడిందంటే 2 స్త్రీలతో ప్రారంభించాను సంఘాన్ని. ఆ 2 స్త్రీలు సహకరించడం వల్ల
ఇప్పుడు ఇద్దరు ఎంతమంది అయ్యారంటే ఇంచుమించు 50 మంది అయ్యారండి. ఆ ఇద్దరే నాకు అపాయంగా మారుంటే సంఘ సభ్యులు ఎంత అవుతారండి? వాళ్ళు ఉండకపోదురు, సంఘమే నిలబడకపోదురు. ఆ ఇద్దరు స్త్రీ వల్ల ఇప్పుడు ఎంతమంది ఏర్పడ్డారు సంఘం అంటే ఇంచుమించు 2 చోట్ల పనిచేస్తున్నాను. ఎంతమంది అయ్యారంటే 50 మంది అయ్యారు. ఎవరి వల్ల నిలబడింది? ఒకటి దేవుడి సహకారం, ఇంకా ఎవరి సహకారం అంటే సంఘంలో ఉన్న ఆ ఇద్దరు స్త్రీలు. మీ వల్ల సంఘాలు నిలబడుతున్నాయా? సంఘం నిలబెట్టే విషయంలో స్త్రీల పాత్ర ఎంత ఉంది? సంఘం శుభ్రం చేసే విషయంలో స్త్రీల పాత్ర ఎంత ఉంది? సంఘానికి సహాయపడే విషయంలో స్త్రీ పాత్ర ఎంత ఉంది? స్త్రీ అన్ని రంగాల్లో కనబడుతున్నారు స్త్రీలు. మరి దేవునికి సహాయపడే విషయంలో స్త్రీల పాత్ర ఎంత ఉంది? మా అమ్మగారు పొద్దున్న 9ంటికి వెళ్తారండి బైబిల్ పెట్టుకుని వాక్యం చెప్పడానికి. మళ్ళీ రాత్రి 9ంటికి వస్తారండి. మధ్యలో ఒకసారి 4ంటికో 5ంటికో వచ్చి భోజనం చేసి వెళ్ళిపోతారండి. ఇప్పుడు పని ఏంటంటే మా గునిపూడినంతా లేకపోతే మా ఏరియాని అంతా రక్షించుకోవాలి. మా పేటలో ఉన్న వాళ్ళందరికీ సహాయపడాలి. అందరికీ నేను డబ్బులు సహాయం చేయలేకపోవచ్చు, వారికి ఏమీ పంచలేకపోవచ్చు. వాక్యాన్ని నేను పంచుతానని పొద్దున్న వెళ్తుందండి 9-10ంటికి. మళ్ళీ ఎప్పుడు వస్తుందంటే మళ్ళీ రాత్రి 9 అయిపోద్దండి. సహాయపడుతుందా? సహాయపడతలేదా? మీరు ఎవరికి సహాయపడుతున్నారు? అబ్బే మేము తిన్నామా, మా కుండలు మేము కడుక్కున్నామా, మా బట్టలు మేము ఆరేసుకున్నామా? జీవితాంతం ఏంటండి? వంటలో కుండలో బట్టలు, వంటలో కుండలో బట్టలు. నీ జీవితంలో సువార్త ఎక్కడ ప్రకటించావు? సువార్త సహకరించే వారికి ఎక్కడ సహాయపడ్డావు? లేకపోతే సువార్త వ్యాప్తి చెందే విషయంలో నీ పాత్ర ఏంటి? పురుషుల పాత్ర ఏంటో చూసాం, స్త్రీల పాత్ర చూసాం. మనందరం కలిసి ఎవరు పని చేయాలండి? భర్త దేవుడు పని చేస్తే భార్య ఏమన్నాలండి? వద్దు నాన్నగా వెళ్ళో, నాకు కూడా 3 రోజులు అయిందండి వచ్చి, ఇప్పుడు దాకా ఫోన్ చేయలేదండి, అలా వచ్చేయమని, అలా ఆవిడ వచ్చేయమని. మా ఆవిడ ఫోన్ చేయదండి, మా ఆవిడకి తెలుసు. సోమవారం ఇంట్లోంచి వెళ్ళానంటే మళ్ళీ శనివారం వస్తానని మా ఆవిడకి తెలుసు. వారానికి 2 రోజులే నేను ఉండేది మచిలీపట్నంలో. ఆవిడకి తెలుసు. నాకు అర్థమైపోయిందిలేండి, మీరు సోమవారం ఇంట్లోంచి వెళ్తారు, మళ్ళీ ఎప్పుడు వస్తారు? అర్థమైపోయింది ఆవిడకి. అర్థం చేసుకుంటే పర్లేదు, మీరు వచ్చేయండి లాగేయకూడదండి. పురుషుల్లాగా వదిలిపెట్టి బయట, స్త్రీలాగా ఇంట్లో సహాయించే వీళ్ళు కలిసి మన అందరం కలిసి ఎవరు పని చేయాలండి? దేవుని పని చేయాలి. అప్పుడు దేవుని పని ఎలా వెళ్తుందండి? పరుగులు ఎత్తేద్దండి దేవుని పని. అలా దేవునికి మనం సహాయపడాలని, దేవుని పని పురుషులు చేయాలని, ఆ చేసే పనికి స్త్రీలు సహకరించాలని, మనందరూ దేవుని పనిలో సహాయపడాలని మనసారా కోరుకుంటూ ఈ 3 దినాలు ఎంతో ఆసక్తి దేవుని వాక్యం ఉన్నారు. ఒకసారి ఆలోచన చేయండి. మన దేవుడు భూమి మీదకు పంపించాడు, మనం ఎవరికి ఉపయోగపడాలంటే దేవునికి పనికొచ్చే పాత్రగా మనందరం ఉండాలని ఈ వాక్యం ద్వారా నన్ను హెచ్చరించుకుంటూ ఎంతో శ్రద్ధగా ఓపికగా ఇంతవరకు వాక్యం మీ అందరికీ యేసుక్రీస్తున వందనాలు చెల్లిస్తున్నాం. అందరికీ వందనాలు.